స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే మహాశివరాత్రి రోజు మీరు చేసినటువంటి విజువలైజేషన్ క్లాస్కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సార్, మనం వీడియోలో ఇచ్చేది చాలా తక్కువ, కానీ మీరు క్లాస్లో చెప్పింది మాత్రం ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది మాటల్లో కూడా చెప్పలేము. ఎందుకు అని అంటే ఇన్స్టంట్గా వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్కి అప్రోప్రియేట్ ఆన్సర్ ఎవరు పడితే వాళ్ళు ఇస్తారని నేను అనుకోను. ఎక్స్పర్ట్స్ అంటే ఎక్స్పర్ట్సే నిజంగానే. చాలా ఐ ఫెల్ వెరీ హ్యాపీ. అండ్ ఆడియన్స్కి కూడా విజువలైజేషన్ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చు. February 26th వీఆర్ స్టార్టింగ్ సండే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇవి కంప్లీట్ విజువలైజేషన్ 5-day క్లాసెస్ ఉంటాయి. ఓకే, విజువలైజేషన్ 5-day క్లాస్. February 26th మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు విజువలైజేషన్ క్లాస్, అది కూడా మీలో మానసికంగా ఒక పర్సనల్ డిసిప్లిన్ అలవాటు అవ్వాలనుకున్నా, లేదు ఫినాన్షియల్ డిసిప్లిన్ అలవాటు అవ్వాలనుకున్నా, లేదు అలా కాకుండా ఫ్యామిలీ డిసిప్లిన్ అలవాటు అవ్వాలనుకున్నా కూడా, సో కొన్ని ప్రాబ్లమ్స్కి తెలియకుండానే ఒక సమస్యకి సొల్యూషన్ దొరకాలి అనుకునే పాయింట్లో విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అయితే మీకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ ఏ విధంగా వస్తుంది అనేది, సో ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టొచ్చు, లేదు వాట్సాప్ త్రూ వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాని త్రూ అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఆల్రెడీ క్లాస్ అటెండ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళది ఒక్కసారి ఫీడ్బ్యాక్ ప్లే చేసి ఆడియన్స్కి చూపిద్దాం సార్. దిల్ కమ్ టు నో. షూర్, తప్పకుండా. Sir, I'm an yoga student, sir. I'm a therapist and prenatal trainer. Actually, yes, sir. Actually, we go through this visualization, positive affirmations, and Zen meditation to the patients or clients, whichever they come to us with the problems. But ఇది నాకు ఇంకా చాలా బాగా నచ్చింది సార్. యాక్చువల్గా చాలా చాలా బాగుంది. Now I'm learning all the things. So I wanted to come to your class. That's what I visualized. Then I came to your class. వెరీ గుడ్. మీ విజువలైజేషన్ పనిచేసింది. Yes, sir. Yes. Yes. Thank you, sir. Thank you so much. It was really very good. మంచిగా అనిపించింది. చాలా స్టార్టింగ్ నుంచి కూడా అదొక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. చాలా మంచిగా అనిపించింది అనమాట. మీది ఫస్ట్ టైమే నేను అటెండ్ అయ్యా 5 days ఫస్ట్ క్లాస్ లో. చాలా సంతోషం. December 1st సెకండ్ నాడే జాయిన్ అయ్యా. చాలా బాగుందండి ఇవాళ. చాలా చాలా థ్యాంక్స్ అండి. అదే వీడియో అడుగుదాం అనుకున్నా, ఇవాళ నమ్మకం వచ్చింది. కొంచెం బాగా హెల్త్ బాగా చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. అథెంటిక్ వ్యూయర్స్ అని మీరు నాగరాజు మీరు మాట్లాడిన దానికి ఖచ్చితంగా ఒక మెంబర్ నండి. లాయల్ వ్యూయర్. Yes, sir. And authentic also. వెరీ గుడ్. చాలా సంతోషం సార్. ఈ ఒక మనం గోల్ సెట్టింగ్ ఫోకస్డ్ గా వెళ్ళడానికి నేను ఈ క్లాస్ కి జాయిన్ అయ్యాను. సో ఇంకా ఏమన్నా కొంచెం మనం బెటర్ గా వెళ్ళడానికి ఒక గ్రూప్ ని మీరు ఇలానే కంటిన్యూ చేసి మాకు హెల్ప్ అవుతారని ఖచ్చితంగా ఎక్కువ ఆశలు, ఎక్కువ హోప్స్ వేణు భగవాన్ గారు మీ మీద పెట్టుకుని ఉన్నాను నేను. ఖచ్చితంగా సార్ మిమ్మల్ని కలవాలి అంటే అప్రోచింగ్ బాగా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. త్వరలో కలవాలని అనుకుంటున్నాను సార్. డీటెయిల్స్ గ్రూప్ తప్పకుండా కలుద్దాం. ఉదాహరణ సార్, ఎందుకంటే విత్ అఫర్మేషన్ విజువలైజేషన్ చేసుకుంటే ఏం జరుగుతుంది అనడానికి నేనే ఉదాహరణ సార్. ఎందుకంటే 3 times నేను విజువలైజేషన్ క్లాస్ గురించి, మీ పౌర్ణమి క్లాస్ కానీ ఇది కనెక్ట్ అవ్వాలి అనుకునేదాన్ని, కానీ రిజెక్ట్ చేసేదాన్ని సార్. కానీ నైట్ ఏం చేశానంటే విత్ అఫర్మేషన్ నేను ఎలాగైనా సార్ విజువలైజేషన్ క్లాస్ కి నేను అటెండ్ చెయ్యాలి అనుకుని 10 minutes వరకు నేను విత్ అఫర్మేషన్ విజువలైజేషన్ చేసుకున్నాను సార్. ఈ రోజు నేను ఇక్కడ మీ క్లాస్ లో ఉన్నాను సార్. ఇదే నా ఎక్స్పీరియన్స్. చాలా సంతోషం. చాలా చాలా ఇది నా లైఫ్ కి చాలా యూజ్ అవుతుంది సార్. ఇది ఐఎమ్ సో ఎక్సైటెడ్ సార్. నిజంగా నేను ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అని నేను అవుతానా అనుకున్న నాళ్ళు నేను అవ్వలేదు సార్. ఎప్పుడైతే ఎస్ ఐ కెన్ డూ అన్న తర్వాత నేను అయ్యాను సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ ఫీలింగ్ టూ గుడ్, టూ గ్రేట్ సార్. చాలా హ్యాపీగా ఉంది నాకు.
ఈరోజు క్లాస్ చాలా బాగుంది సార్. యాక్చువల్‌గా నాకు బ్యాక్ ఏక్ అవేం లేవు. మార్నింగ్ నుంచి కొంచెం స్టమక్‌లో బర్నింగ్ సెన్సేషన్ ఉండింది. అది పూర్తిగా పోయింది సార్. పోయింది. కొంచెం ఆ స్లీపింగ్ డిస్టర్బెన్స్ ఉంది. అది నేను ప్రాక్టీస్ చేస్తాను సార్. చాలా బాగుంది సార్ క్లాస్ మీది. వెరీ నైస్. వాయిస్ కూడా చాలా బాగుంది సార్ మీది. నాకు హ్యాపీ. మీ వీడియోస్ చూస్తుంటాను ఎప్పుడు నేను. చాలా బాగుంటాయి సార్. చాలా హ్యాపీ సార్. అసలు చాలా హ్యాపీ ఈరోజు. వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ సార్. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎందుకంటే అందులో చాలామంది వాళ్ళకు వచ్చినటువంటి ఒక ప్యూరిటీ ఆఫ్ థాట్, అంటే ఆ సంతృప్తి ఏదైతే ఉందో వాళ్ళు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కమింగ్ టు సబ్జెక్ట్ అనే విజువలైజేషన్ పార్ట్లోనే మనం ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఆ సిరీస్ ఎంతమంది కావాలి అనుకుంటే 500 దాకా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. సో అదే సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి అడుగుతున్నాను. హ్యాబిట్స్ గురించి. కొంతమందికి కొన్ని అలవాట్లు ఫామ్ అవుతాయి. అలవాట్లు ఏ విధంగా స్టార్ట్ అవుతాయి? కొంతమందికి చెడు ఉంటుంది, కొంతమంది మంచి కూడా ఉంటుంది. బట్ కొంతమందికి చెడు అలవాట్లు ఉన్నా కూడా వాటిని ఒక పాజిటివ్ హ్యాబిచువల్ యాక్షన్లోకి తీసుకెళ్ళాలి అని అంటే ఎలా? నారాజు, అలవాట్లు లేని మనిషి భూమి మీద ఉన్నాడు. నిజానికి మనం చేసే ప్రతి పని, ఆల్మోస్ట్ చాలా పనులు అంటే 45% అలవాట్లే మనం చేసే పనులు. సో అలవాట్లు లేకుండా మనిషి జీవించడం చాలా కష్టం. ఎందుకంటే ఒక పని చేయాలంటే ఆ పనిని రొటీన్గా చేస్తూ ఉన్నప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే దాన్ని తను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా తన చేత చేయిస్తుంది. దాన్నే మనం అలవాటు అంటాం. అసలు మనిషి ఒకసారి చూద్దాం, మ్యాన్ ఈజ్ అ క్రీచర్ ఆఫ్ హ్యాబిట్స్. అసలు అలవాట్లతో కూడుకున్నవాడు మనిషి. పొద్దున్న లేచినప్పటి నుంచి టీ కాఫీ తాగుతాడు, కాఫీ తాగుతూనే పేపర్ చదవాలి, పేపర్ చదువుతూ కాఫీ తాగాలి. అట్లాగే పొద్దున్నే చెట్లకు నీళ్లు పోసేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు, వాకింగ్కి వెళ్ళేవాళ్ళు. ఇవన్నీ అన్నీ అలవాట్లే. పొద్దున్న లేవడం నుంచి అలవాటు. లేవడం అలవాటే. అవును. లేచిన తర్వాత మీరు ఏం చేస్తారన్నది అలవాటే. యోగా చేస్తారా, స్విమ్మింగ్ చేస్తారా, వాకింగ్కి వెళ్తారా, జాగింగ్కి వెళ్తారా, అలవాటే. టీ కాఫీ తాగుతారా, అలవాటే. లేదా లేవాల్సిన అవసరం లేకుండా నిద్రపోతారా, అది కూడా అలవాటే. సో అన్ని పనులు అలవాటు. ఎంత పనులు అలవాటు అంటే 45% ఆఫ్ అవర్ డైలీ బిహేవియర్స్, ప్రతిరోజు మనం చేసే వాటిలో 45% మన ప్రవర్తనలు, మన యాక్షన్స్ అన్నీ అలవాట్లుగానే ఉన్నాయి. మనకు తెలియదు అవి అలవాట్లని. సో ఆ అలవాట్లను మనం అర్థం చేసుకుంటే ఈ అలవాట్లను ఎట్లా డెవలప్ చేసుకోవాలో, అది డెవలప్ చేసుకోవడానికి విజువలైజేషన్ ఎలా వర్క్ చేస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఇంకా మనం చూస్తే ఒకసారి అలవాట్లు అంటే మనకు అందరికి గుర్తొచ్చేది చెడు అలవాట్లే. సిగరెట్ తాగడం కావచ్చు, డ్రింక్ చేయడం కావచ్చు, చెడు స్నేహాలు కావచ్చు, మిస్యూజ్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు. ఇట్లాంటివన్నీ చెడు అలవాట్లే మనకు గుర్తొస్తాయి. ఇప్పుడు మనం విజువలైజేషన్ ద్వారా మంచి అలవాట్లను ఎట్లా మనం నేర్చుకోవాలి? మరి మంచి అలవాటు రావాలంటే అంత సులభంగా వస్తుందా? అది మనం అలవాటు చేసుకోవాలి కదా. దీనికి విజువలైజేషన్ ఎలా సహకరిస్తుంది అనడానికి మనం మాట్లాడుతాం. షూర్. అయితే మీరు ఒకసారి ఈ అలవాట్లను చూస్తే ఇవేనా? అవును కదా, ఇది అలవాట్లు అనిపిస్తుంది. ఇవన్నీ డైలీ బిహేవియర్స్. ఎట్లాంటి చూడండి, పొద్దున్నే లేవడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, ఇవన్నీ అలవాట్లాగానే. సెల్ ఫోన్ చెక్కింగ్, ఎక్సర్సైజింగ్, మార్నింగ్ టీ కాఫీ. అట్లాగే మంచి అలవాట్లలాగా యోగా, షాపింగ్, వీడియో గేమ్, జంక్ ఫుడ్, ఇవన్నీ కూడా అలవాట్లే. ఇవన్నీ అలవాటు ప్రకారం చేస్తున్నానండి అని, ఈ అలవాటు నుంచి బయటపడాలండి, లేదా ఆ అలవాటు ఎలా నేర్చుకోవాలండి అని కూడా అంటుంటాం. చూస్తే దే ఆర్ ఆల్ అన్కాన్షియస్. అలవాటు అంటే అర్థం ఏంటంటే మీరు ఒక పని చేసేటప్పుడు దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేకుండా చేయటమే అలవాటు అంటే. భలే చెప్పారు. సో ఒక పనిని ఎప్పుడు ఆలోచిస్తే అది అలవాటు కాలే, కొత్త విషయం అని. మీరు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేకుండా. అందుకే కొంతమంది ఏదైనా నన్ను అడిగితే నిద్రలో వచ్చి అడిగినా చెప్తానంటారు. ఎందుకంటే అది అంతగా అలవాటు అయిపోయింది కాబట్టి ఆ పని నిద్రలో లేచైనా నేను చెప్తాను అని అర్థం. సో దిస్ ఈజ్ యాజ్ వీ సెడ్, ఇందాక మనం అనుకున్నాం 45% అన్ని బిహేవియర్స్ కూడా. చూడండి, నేను చూపిస్తున్న బొమ్మల్లో మనకు అలవాట్లు కనిపిస్తూనే ఉంటాయి. ఒక చాలా అన్కాన్షియస్. అంటే ఇప్పుడు మీరు కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపడం, కాలు మీద కాలు వేయడం, ఇది అలవాటు. కానీ మనకు తెలియదు. చాలామంది ఇట్లాంటి అలవాటు కూడా, మీసాలు తిప్పడం, గోళ్ళు కొరకడం, తల గోక్కోవడం, కాలర్ సర్దుకోవడం, ఇట్లాంటివంటే అన్నింటినీ అలవాటుగానే పోతుంటాయి. వీటిలో నా అలవాటు కూడా ఉంది సార్. గోళ్ళు కొరకడం ఒకటి, ఈ గడ్డాన్ని ఇలా ఇది చేసుకోవడం ఒకటి, ఇవన్నీ. అయితే మనకు తెలియదు, ఎదుటి వాళ్ళకి తెలుస్తాయి. అవును. ఎందుకంటే అది సబ్కాన్షియస్, అన్కాన్షియస్, మనకు తెలియకుండా జరుగుతాయి. అవును. మరి అట్లా తెలియకుండా ఏర్పడిన అలవాటును తెలిసి అలవాటుగా మార్చుకోవడం ఎలా అనేది మనకు పెద్ద ఛాలెంజ్. మీరు ఒక విషయం తెలిస్తే, ఒక ఫ్యాక్ట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఫ్యాక్ట్ ఏంటంటే ఒక మనిషి ఆన్ అన్ యావరేజ్
110 సార్లు తన ఫోన్ చెక్ చేసుకుంటాడు. ఇంకా అలవాటుకి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మనకు అక్కర్లా. 110 సార్లు 110 సార్లు ఫోన్ అన్లాక్ చేస్తాడు. అంటే చెక్ చేయాలంటే అన్లాక్ చేయాలి కదా, తనకు తెలియకుండానే చేస్తాడు. ఊరికే ఇట్లా ఉంటాడు, ఖాళీగా ఉంటే ఫోన్ తీసి ఇట్లా అన్లాక్ చేస్తాడు. అసలు ఏమీ రాలేదని తెలిసినా ఏమైనా వచ్చిందేమో అని, ఏమి రావాల్సిన అవసరం లేకపోయినా సరే అది అలవాటుగా మారిపోయింది. సో దీస్ ఆర్ ఆల్ హ్యాబిట్స్, దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఆఫ్ ద హ్యాబిట్. నా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే ఏంటి సైన్స్, దీని వెనకాల ఉన్న సైన్స్, ఎట్లా అలవాటు ఏర్పడుతుంది, ఈ అలవాటు నుంచి ఎట్లా మనం బయటపడాలి, ఎట్లా అలవాటును అర్థం చేసుకోవాలి అనేది చూద్దాం. ఇది ఒక కొటేషన్ ఉంది ఏంటంటే, ఇఫ్ యూ ఆల్వేస్ డూ వాట్ యు ఆల్వేస్ డిడ్, యూ విల్ ఆల్వేస్ గెట్ వాట్ యు ఆల్వేస్ గాట్. మీరు ఎప్పుడు చేసేదే చేశారో ఎప్పుడు మీకు వచ్చే ఫలితమే వస్తుంది. ఎప్పుడు చేసేదే మీరు చేయాలని అనుకుంటే ఎప్పుడు చేస్తుంటే వచ్చే ఫలితమే ఇప్పుడు చేసినా అదే వస్తుంది. ఇది అర్థం చేసుకుంటే మనకు ఇప్పుడు ఏదైనా కొత్త ఫలితం కావాలనుకుంటే మీరు ఎప్పుడు చేసేదే చేయకూడదు, కొత్తగా ఏదైనా చేయాలి. అంటే కొత్త అలవాటును తెచ్చుకోవాలి, కొత్త ఫలితాలు మనకు వస్తాయి. ఈ ట్రూత్ ఒక్కసారి చూడండి. షూర్. ద కన్జమేట్ ట్రూత్ ఆఫ్ లైఫ్ ఈజ్ దట్ వీ ఆల్టర్ అవర్ డెస్టినీ బై ఆల్టరింగ్ అవర్ హ్యాబిట్స్. చాలామంది అనుకుంటారు నా ఫేటు, నా రాత మారదు అని. మీ రాత మార్చుకోవాలనుకుంటే ఈజీ, ఎవరైనా రాత మార్చుకోవచ్చు. రాత మార్చుకోవడానికి సాధ్యం అన్న సత్యం ఎలా మనం తెలుసుకోవాలంటే మన అలవాట్లను మార్చుకుంటే రాత మారిపోతుంది. నిజం సార్, అదే అలవాటు మార్చుకుంటే మన బాడీలో ఉన్న డిఎన్ఏ కూడా మనం మాట్లాడుతుంది. రాత గీత మనం రాసుకున్నదే, మన అలవాట్లతో రాసుకున్నది. అవును. ఆ రాతను మార్చుకోవాలన్న మన చేతిలో ఉన్నదే, మన అలవాట్లు మార్చుకుంటే మారిపోతాయి. ఈ అలవాట్లు మార్చుకోవాలంటే మన నమ్మకాలు మారాలి. చూడండి, అలవాట్లు అనేది ఏంటంటే ఏ ప్యాటర్న్, అంటే ఒక పద్ధతి ప్రకారం చేసే ఒక పని, అది ఆటోమేటిక్. ఎప్పుడైతే ఆటోమేటిక్ అయిందో అది బ్రేక్ చేయడం కష్టం. అవును. అందుకే చెడు అలవాట్ల నుంచి బయటపడాలంటే చాలా ఇబ్బంది పడతారు. అది ఎప్పుడైతే ఆటోమేటిక్ అయిందో ఇక మన చేతుల్లో లేదు. ఇదే విషయం మంచి అలవాటు ఒక ఆటోమేటిక్ అయితే అది కూడా మనం మంచిదే. కానీ దురదృష్టవశాత్తు మంచి అలవాటు ఆటోమేటిక్గా అవ్వదు, అది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. అది చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి విజువలైజేషన్ ఉపయోగపడుతుంది. అసలు హ్యాబిట్ అనేది ఎట్లా ఏర్పడుతుందో చూద్దాం. షూర్. దాని వెనకాల దిస్ ఈజ్ వాట్ ఈస్ ద లూప్. ఒక క్యూ ఉంటుంది, మనం ట్రిగ్గర్ అంటాం, క్యూ అంటాం. ఒక అలవాటు పని ఏదైనా చేయడానికి ముందు ఏదైనా మనకు తట్టుతుంది, తట్టిన తర్వాత ఆ పని చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దునే నిద్ర లేచాలి తీసుకుందాం. మనం అలారం ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసే అలవాటు రావాలంటే అది రింగ్ అవ్వాలి. రింగ్ అవ్వడం ట్రిగ్గర్, ఆఫ్ చేయటం నీ రొటీన్. దాని రివార్డ్ ఏంటి? ప్రతిసారి రివార్డు కోసమే మనిషి డెవలప్ చేసుకుంటాడు అలవాటు. రివార్డ్ ఏంటంటే హ్యాపీనెస్, హ్యాపీగా పడుకుంటాడు. ఒక ట్రిగ్గరు ఒక బిహేవియర్ని ట్రిగ్గర్ చేస్తే ఆ బిహేవియర్ ద్వారా మనిషికి ఒక ఆనందం కలుగుతుంది, దాంతో అలవాటు ఏర్పడుతుంది. చెడు అలవాట్లు అంతే. ఒక సిగరెట్ తాగినా ట్రిగ్గర్ ఏంటి? ఏదైనా కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు. ఒక తాగే ఫ్రెండ్ ట్రిగ్గర్ అవుతాడు, మనకు కనిపించే షాప్ ట్రిగ్గర్ అవుతుంది, రోజు ముందు నుంచి వెళ్ళే బారు ట్రిగ్గర్ అవుతుంది, అవును, సాయంత్రం 6 గంటలు ట్రిగ్గర్ అవుతుంది. ఒక్కోరికి ఒక్కో ట్రిగ్గర్ ఉంటుంది. ఆ ట్రిగ్గరు మనం ఏ బిహేవియర్ని డిసైడ్ చేస్తే ఆ బిహేవియర్ ద్వారా మనకు వచ్చే ఆనందం వల్ల మళ్ళీ ట్రిగ్గర్ కంటిన్యూ చేస్తాం. ఆ ట్రిగ్గర్ కోసమే ఎదురు చూస్తాం. ఆ ట్రిగ్గర్ సేమ్ లైఫ్ సైకిల్, అదే లూప్. అందుకని అలవాట్లు కంటిన్యూ అవుతాయి, ఎందుకంటే ఆ ట్రిగ్గర్ ఎప్పుడు ఉండనే ఉంటుంది కాబట్టి. ఉదాహరణకి చూడండి, ఈ ట్రిగ్గర్ ఇందాక మనం చెప్పాం. ట్రిగ్గర్ ఏంటంటే అలారం రింగ్ అవుతుంది, రింగ్ అయితే ఆఫ్ చేస్తాం. దట్ ఈస్ అ బిహేవియర్. ఏంటి ఆనందం? ఎందుకు ఆఫ్ చేస్తాం? అది ఆఫ్ చేయకపోతే నిద్ర లేవాలి, దానికి రివార్డ్ ఏం లేదు. నిద్ర లేస్తే లేవాలంటే ఇష్టం లేదు, అవును. సో హ్యాపీగా పడుకుంటారు. అలవాటు అయిన వాళ్ళు లేవడం వాళ్ళకి రివార్డు. సో ఆ అలవాటు, నిద్ర లేవడం అలవాటు అవుతుంది, వీళ్ళకి నిద్రపోవడం అలవాటు అవుతుంది ఆఫ్ చేసిన వాళ్ళకి. యాక్చువల్ సైంటిఫిక్గా చూస్తే ఇది థియరీ. ఒక్కసారి చూడండి, టైర్డ్ ఉన్నాడు అనుకోండి, అబ్బా బాగా టైర్డ్ అయిపోయానబ్బా అనేది ట్రిగ్గర్. ఎప్పుడైతే టైర్డ్ అయిపోయాను అన్నాడో వెంటనే ఏం గుర్తొస్తుంది? కాఫీ. అసలు కాఫీ తాగిన తర్వాత ఉంటుంది ఆ రిలాక్సేషన్ అన్న ఫీల్ ఉంటుంది చూసారా, అదే రివార్డ్. సో ఈ రివార్డు కోసం ప్రతిసారి కాఫీ తాగుతాడు. ఎప్పుడు? ప్రతిసారి ఆ ట్రిగ్గర్ టైర్డ్ అయిపోయినా అన్న ఫీలింగ్ కలిగిన ప్రతిసారి కాఫీ తాగాలి. కాఫీ తాగితే రిలాక్స్ అవుతుంది. సో రిలాక్సేషన్ కోసం వచ్చిన అలవాటు ఏంటంటే, ఆ రిలాక్సేషన్ అనే రివార్డు పొందాలంటే మీరు నేర్చుకునే అలవాటు ఏంటంటే కాఫీ తాగడం. కాఫీ ఎప్పుడెప్పుడు తాగుతారు అంటే, ఎప్పుడు టైర్డ్ అయిపోయానో అప్పుడు. ఇది ఒక ఉదాహరణే. కొంతమంది అరే 4 అయిందా, కాఫీ తాగుదామా, 4 ట్రిగ్గర్. సరదాగా మాట్లాడుకుంటూ మీరు ఒక షాప్ దగ్గర వచ్చి ఆగుతారు, అది టీ షాప్, టీ తాగుదామా, అది ట్రిగ్గర్.
సో అలాంటి ట్రిగ్గర్స్ ఏమున్నాయో మనం గుర్తుపట్టాలి. ప్రతి అలవాటుకో ట్రిగ్గర్ ఉంటుంది. మీరు ఏ అలవాటైనా తీసుకోండి, ఆ ట్రిగ్గర్ మనకు తెలియకుండా మనల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. కొన్నిసార్లు కొన్ని విషయాలు వేరే వాళ్ళు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయరండి. మీరు చెప్పినట్లు టైడ్ అయిపోయామంటే ఆటోమేటిక్గా మన ట్రిగ్గరే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనల్ని. వేరే వాళ్ళు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ట్రిగ్గర్ చెప్తుంది ఏం చేయాలో. అవును, వేరే వాళ్ళ వల్ల ఇలా చెడిపోయాం అలా చెడిపోయాం అని అంటారు, కానీ ట్రిగ్గర్ కెన్ డిసైడ్. హ్యాబిట్ కెన్ డిసైడ్. అది వ్యసనం కింద మారచ్చు, ఇంకొక దాని కింద కూడా మారచ్చు. తమాషా ఏంటంటే నారాజు, చాలామంది అలవాటు నుంచి బయటపడాలనుకుంటారు కానీ ఈ సైన్స్ తెలీదు. ఏదో నన్ను ట్రిగ్గర్ చేస్తోంది అన్న విషయం తెలిసిన వాడు బయట ఎలా పడచ్చో తెలుసుకోవచ్చు హ్యాపీగా. అయితే అది ట్రిగ్గర్ అని తెలీదు. నాకెందుకు అండి తాగాలనిపించింది, నాకెందుకు అండి నిద్రపోవాలనిపించింది, నాకెందుకు అలా చేయాలనిపించింది, ఎందుకు చేయాలనిపించిందో ఈ సైన్స్ తెలిస్తే ఓహో ఎందుకా, అయితే దాన్ని కట్ చేయాలి. ఇప్పుడు ట్రిగ్గర్ కట్ చేసామనుకోండి, టైర్డ్ అవ్వలేదనుకోండి, మీరు పలానా ఆ ఫ్రెండ్ను కలవలేదనుకోండి, ఈరోజు ఆ ప్లేస్లో మీరు లేరనుకోండి, ఆ ట్రిగ్గర్ లేకపోతే ఆ బిహేవియర్ రాదు. బిహేవియర్ లేకపోతే ఈ రివార్డ్ అసలు ఆ బిహేవియరే ఉండదు. అది ఆ బిహేవియరే హ్యాబిట్. నా లెట్స్ సీ, ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం 6:30 ఇంటికి వచ్చాడు, క్రేవింగ్ టు అన్వైండ్ అండ్ రిలాక్స్ ఆఫ్టర్ లాంగ్ స్ట్రెస్ఫుల్ డే. బాగా ఒత్తిడి అయిపోయాను, బాగా ఇంకా రిలాక్స్ అవ్వాలి, గట్టిగా నిద్రపోవాలి అని అంటూనే వెంటనే బిహేవియర్ గుర్తొస్తుంది. ఎందుకంటే రివార్డ్ ఏంటి, హ్యాపీ రిలాక్సేషన్ అన్న ఫీల్. కొంతమందికి కాఫీ గుర్తొస్తే కొంతమందికి మందు గుర్తొస్తుంది. సో దట్ ఈస్ వాట్. ఈ సైకిల్ ఎప్పుడైతే ఉందని తెలిసిందో వీ నీడ్ టు బ్రేక్. ఎట్లా? వీ నీడ్ టు అండర్స్టాండ్ క్రేవింగ్ స్టార్ట్స్ బిఫోర్ ద బిహేవియర్. అంటే ఆ టైం వచ్చేసరికి ఇది కావాలని శరీరం అడుగుతుంది. ఎందుకు అడుగుతుందంటే ఇప్పుడు మన విజువలైజేషన్ని ఇక్కడ నుంచి బాగా అర్థం చేసుకోవచ్చు. బికాస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. There are 100 billion neurons are there in the brain. So there are trillions of connections ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒకటి రివార్డ్ వచ్చిందనుకోండి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫీల్ అయితే ఈ హ్యాపీ ఫీల్ అయ్యాడని ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. అదొక షేప్లో కనెక్షన్. ఇప్పుడు ఇది ట్రిగ్గర్, అక్కడి నుంచి ఆ బిహేవియర్, అక్కడి నుంచి మీరు తాగి తిన్న తర్వాత ఆ టేస్ట్ ఫీలింగ్, ఆ తర్వాత రివార్డ్, ఇది ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. ఈ కనెక్షన్ బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది. ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో బ్రెయిన్ ఏం చేస్తుందంటే తిరిగి మళ్ళీ అది యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేస్తే మళ్ళీ మీకు ఆ అనుభవం కావాలి. అందుకే ఆ అలవాటుకి వెళ్తారు. ఈ సైన్స్ అర్థం చేసుకుంటే విజువలైజేషన్లో మనం ఏం చేస్తామో చెప్తాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏం చేస్తాం సార్? ఈ బ్రెయిన్లో ఇన్ ద విజువలైజేషన్ వీ క్రియేట్ ఎ న్యూ కనెక్షన్. విజువలైజేషన్ ద్వారా ఇదే అనుభవాన్ని ఎక్కడైతే మీరు కాఫీ తాగి, టీ తాగి, మందు తాగి, సిగరెట్ తాగి లేదా నిద్రపోయి ఏదైతే మీరు పొందుతున్నారో ఆ అనుభవాన్ని, ఆ బిహేవియర్ లేకుండా మీరు విజువలైజ్ చేసుకుని అదే ఫీల్ బ్రెయిన్కి ఇచ్చినప్పుడు అది న్యూరల్ కనెక్షన్ కూడా ఏర్పాటు చేస్తుంది. అందుకే మనం పంచేంద్రియాల నుంచి అనుభవాన్ని పొందాలనుకుంటాం. ఈ పంచేంద్రియాల అనుభవాన్ని విజువలైజేషన్ ద్వారా ఇస్తే ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూరల్ కనెక్షన్. ఈ కనెక్షన్ ఎప్పుడైతే క్రియేట్ చేసిందో ఆ కనెక్షన్ రిపీట్ చేస్తుంది. అది రిపీట్ చేస్తుంది. ఆ కనెక్షన్ ఏంటి, మనం మంచి అలవాటుకు కనెక్షన్ క్రియేట్ చేస్తాం. సో అది రిపీట్ చేస్తే ఇప్పుడు మీరు మళ్ళీ మంచి అలవాటు చేయాలని కోరుకుంటారు. లుక్ అట్ దిస్. సో వాట్ వీ డూ ఇస్ దట్ దిస్ ఈజ్ హౌ యూ విల్ బ్రేక్ ద హ్యాబిట్. హ్యాబిట్ను బ్రేక్ చేయాలంటే ఇలా చేయాలి. ఇప్పుడు ఏమైంది, క్యూ అక్కడ ఉంది అంటే ట్రిగ్గర్లో అది గుర్తొచ్చింది. గుర్తొస్తే ఈ పని చేస్తారు. సో అదే రివార్డ్. సో వాట్ వీ డూ, కీప్ ద క్యూ. ట్రిగ్గర్ ఉండనివ్వండి అట్లే, అంటే సేమ్ టైర్డ్ పర్సనే. ఆ ప్లేస్లో రొటీన్ ఏదైతే ఉందో, బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తాం. ఏం చేస్తానంటే ఆ టైంలో సిగరెట్ తాగాలనుకున్నప్పుడు, మందు తాగాలనుకున్నప్పుడు, నిద్రపోవాలనుకున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేయకుండా ఊరికే టీవీ చూడాలనుకున్నప్పుడు ఆ ప్లేస్లో ఐ విల్ చేంజ్ ద రొటీన్. ఐ విల్ స్పీక్ టు మై క్లోజ్ ఫ్రెండ్. అదిరిపోయింది అదే. అది రీప్లేస్ చేశాను నేను. సేమ్ రివార్డ్ ఏంటి, ఫ్రెండ్ ఆ టైంని ఎప్పుడైతే ఫిల్ చేశానో, నాకు ఏదైనా ఇష్టమైన పని దాని ప్లేస్లో చేసి అలవాటుగా మార్చుకుందాం అనుకున్నానో, నాకు ఎప్పటి నుంచో మాట్లాడాలనుకున్న ఫ్రెండ్తో మాట్లాడాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ నౌ ఐ విల్ రిపీట్. హౌ డు యూ రిపీట్? ఐ విల్ రిపీట్ లైక్ దిస్. 1 2 3కి 4 యాడ్ చేశాను నేను ఇప్పుడు. ఇంతకుముందు ట్రిగ్గర్ ఉండేది, ట్రిగ్గర్ తర్వాత బిహేవియర్ ఉండేది, క్యూ, బిహేవియర్, రివార్డ్ ఉండేది. అంతటితో అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాను, ఐ విల్ రిపీట్ దట్ గుడ్ హ్యాబిట్. సో ద ట్రిగ్గర్ దట్ స్టార్ట్స్ దేర్ 1, దాని తర్వాత యాక్షన్, దాని తర్వాత రివార్డ్ని రిపీట్ చేస్తాను. మళ్ళీ రిపీట్ చేసినప్పుడు అదే ట్రిగ్గర్ మళ్ళీ నన్ను ఆ పని చేయాలనిపిస్తుంది. మళ్ళీ ఇంకో ఫ్రెండ్తో మాట్లాడదాం,
టీవీ చూసే బదులు ఒక పుస్తకం చదువుదామని అనిపిస్తుంది. సో అది ఐ రీప్లేస్ దాట్, ఐ ఫీల్ సాటిస్ఫాక్షన్, ఐ హ్యావ్ లెర్న్ సంథింగ్. అబ్బా ఈరోజు చాలా రోజుల తర్వాత మాట్లాడిన తర్వాత హ్యాపీగా అనిపించింది. కానీ మంచి టాపిక్ సార్, అసలు ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్. అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సైన్స్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే వీ డూ దాట్, దిస్ ఈజ్ వాట్ విజువలైజ్. వాట్ వీ విజువలైజ్ ఇస్ దట్ ఐ విజువలైజ్ ద సేమ్ ప్లెజర్ వెన్ ఐఎమ్ బిహేవింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే విత్ గుడ్ హ్యాబిట్. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే లేవాలని అనిపించకపోతే యోగా చేస్తుంటే ఎలా ఉంటుందో విజువలైజ్ చేస్తాను. యోగా చేస్తూ స్ట్రెచ్ చేసిన తర్వాత హ్యాపీగా రిలాక్స్ అవుతుంటే ఆ రిలాక్సేషన్ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో నేను విజువలైజ్ చేస్తాను. ఈ విజువలైజేషన్ నేను రిపీటెడ్గా చేయడం వల్ల బ్రెయిన్ కొత్త కనెక్షన్ క్రియేట్ చేస్తుంది. బ్రెయిన్ ఏదైతే కొత్త కనెక్షన్ క్రియేట్ చేసిందో దాన్ని రిపీట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే నీకు మళ్ళీ గుర్తు చేస్తుంది. గుర్తు చేస్తే మళ్ళీ నీకు అప్పుడు యోగా చేయాలని అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే రిపీటెడ్గా చేసావో ఇప్పుడు అది హ్యాబిట్గా మారిపోతుంది. విజువలైజేషన్ నేను హ్యాబిట్గా మార్చింది. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ దట్ యూ ఫీల్ ఆల్ ద ఎమోషన్స్. వాట్ ఎవర్ ద ఎమోషన్స్ దట్ యూ గెట్ విత్ అ బ్యాడ్ హ్యాబిట్, the same emotions you create with a good habit. Now good habit connection has created. Next time ఇదే ప్లేస్లో అదే ట్రిగ్గర్కి యువర్ యాక్షన్ విల్ చేంజ్, యువర్ బిహేవియర్ విల్ చేంజ్, యువర్ రిజల్ట్స్ విల్ చేంజ్. అదిరిపోయింది సార్. యాక్చువల్గా ప్రతి మనిషిలో ఉండేటువంటి కామన్ సెన్స్ పాయింట్ సార్ అదే. ఎందుకంటే రీప్లేస్ చేయాలి అనుకునేటువంటి ఆలోచన ఒకటి ఉంటుంది చూసారా, ఆ టైంని దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. త్రూ విజువలైజేషన్ కొంత అంటే క్లాస్ అటెండ్ అయినా సరే అని నేను చెప్తున్నాను, 5 days మీ క్లాస్ అటెండ్ అయినా కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ఖచ్చితంగా అలవాటు అవుతుంది. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏ హ్యాబిట్స్నైనా సరే వ్యసనాన్ని కిందకి మార్చేటప్పుడు, అడిక్షన్ కిందకి వెళ్ళేటప్పుడు ఒకటి అంటే ఈ హ్యాబిట్ టు అడిక్షన్ ఈ బిట్వీన్లో ఒకటి రీప్లేస్ చేయాలి ఏదైనా ఉంది అని అంటే ఆ సెల్ఫ్ డిసిప్లిన్లో రీప్లేస్ ఆఫ్ థాట్ అయినా ఉండాలి, రీప్లేస్ ఆఫ్ పర్సన్స్ అయినా ఉండాలి, రీప్లేస్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అయినా ఉండాలి. ఈ హ్యాబిట్కి వ్యసనానికి డిఫరెన్స్ ఆ ట్రిగ్గర్ అయినప్పుడే ఆ బిహేవియర్ గుర్తొస్తుంది. వ్యసనం అయితే ఆ ట్రిగ్గర్ కోసం వెతుకుతుంది. ఎస్, చాలా మంది ఫెయిల్యూర్ అయ్యేది అక్కడేనండి. అంటే రీప్లేస్మెంట్ థాట్ అనేది లేకపోవటం వల్ల దానివల్లే ఫెయిల్ అవుతారు. బట్ విజువలైజేషన్లో ఒక డిసిప్లిన్ ఖచ్చితంగా అలవాటు అవుతుంది. అంటే ఆ రీప్లేస్మెంట్ అనేది మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటే విజువలైజేషన్ క్లాస్ కనుక మీరు అటెండ్ అయితే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అలవాటు అవుతుంది ప్రతి ఒక్కరికి. డిసిప్లిన్ అన్నావు కాబట్టి నాగరాజు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విజువలైజేషన్లో ఏంటంటే నీకు ఏ మంచి బిహేవియర్, ఏ మంచి హ్యాబిట్ను డెవలప్ చేసుకోవడానికి పెయిన్ఫుల్గా ఇబ్బందిగా ఉంటుందో విజువలైజేషన్ తర్వాత అది చాలా సులభంగా అనిపిస్తుంది. అవును అవును, తేలికైపోతుంది. ఎంతమంది చెప్పలేదు సార్ త్రూ విజువలైజేషన్. కొంతమంది మాకు మైగ్రేన్ పోయిందని చెప్పేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది మాకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉందని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, అండ్ ఈ సబ్జెక్ట్ని ఎక్కువ బయట తీసుకెళ్ళండి అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి వాళ్ళు. బికాస్ ద బ్లడ్ సంథింగ్ అండ్ ద ఫెల్ట్ సంథింగ్. లోపల ఏంటంటే ఎక్కడో ఆ సంతృప్తి అనేది వాళ్ళకి కలిగింది కాబట్టి. కరెక్ట్. వెరీ గుడ్ నాలెడ్జ్ అండి రామ్ గారు, రియలీ థ్యాంక్ యూ. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ ఇప్పుడు ఇచ్చినటువంటి నరేషన్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్స్ నాగరాజు. మనం వెతుక్కొని బయటికి రావాలి అని అంటే విజువలైజేషన్ క్లాసెస్ అనేవి బలంగా ఉపయోగపడతాయి సార్. మన వీడియోస్ త్రూ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ మనం దాన్ని ఫీడ్బ్యాక్లో కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మనీ ఎర్న్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అండ్ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవార్డ్స్ అంటే గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మిమ్మల్ని మీరు ఆ విధంగా చూసుకోవాలనుకుంటున్నారా? జాయిన్ విజువలైజేషన్ క్లాసెస్ అండ్ మార్చి 20వ తారీఖున విజువలైజేషన్ క్లాసెస్ అయితే అటెండ్ అవ్వాలనుకుంటే మీలో ఉండేటువంటి గట్ ఫీలింగ్ని మీరే బయటికి తీసుకురావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ 5 days సెషన్ అటెండ్ అవ్వండి. డెఫినెట్గా మీరు ఇంకో కొత్త ప్రపంచాన్ని మీ దగ్గర నుంచే మీరు చూసినట్టు ఉంటుంది. అండ్ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఉపయోగపడే అద్భుతమైన అవకాశం విజువలైజేషన్ మార్చి 20th క్లాస్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. లేదు రామ్ గారు అపాయింట్మెంట్ కావాలనుకుంటే రామ్ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానైతే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగరాజు.